ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం సముద్రంలో నీరు ఎందుకు ఉప్పుగా ఉంటుందో ఈ రోజు మనం తెలుసుకుందాం. దీనికి శివపురాణంలో ఒక విశిష్టమైన కారణం కూడా కలదు. అందరికీ తెలుసు సముద్రం చాలా విశాలమైనది. ఎంత విశాలమైనదో అంతే లోతైనది. సముద్రాన్ని చూడడానికి ఎవరైనా ఎంత ఇష్టపడతారో దాని దగ్గరకు వెళ్తే దాని గంభీరతకు దాని హోరుకు అంతే భయపడతారు. అయితే సముద్రంలో నీరు ఉప్పగా ఎందుకు ఉంటుందని చాలా మంది తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందులో లవణాల శాతం ఎక్కువని, అందుకే ఉప్పగా ఉంటాయని సైన్స్ ఒక కారణంగా చెప్తుంది. కానీ దీని వెనుక పురాణ గ్రంథాలలో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి కథనం ప్రాచుర్యంలో ఉంది. శివపురాణం ప్రకారం సముద్రంలో నీరు ఉప్పగా ఉండటం వెనుక కూడా ఒక కథ ఉంది. శివపురాణం ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందాలని ఆశపడింది. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తనకు కోరిక తీర్చుకోవాలని తపస్సుకు పూనుకుంటుంది. పార్వతీదేవి తపస్సు చేస్తుండగా సముద్రుడి కళ్ళు పార్వతీదేవిపై పడ్డాయి. పార్వతీదేవి రూపాన్ని చూసి సముద్రుడు మోహిస్తాడు. ఎలాగైనా ఆమెను తన సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. నేరుగా పార్వతీమాత ముందే పెళ్లి ప్రస్తావన తెస్తాడు. పార్వతీమాత, నేను పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తున్నాను, ఆయన్నే వివాహం ఆడతాను అని సముద్రుడి ప్రతిపాదనను తిరస్కరించింది. పార్వతి మాటలు వినేసరికి సముద్రుడు ఉగ్రుడవుతాడు. శివుడిలో లేన ఎన్నో నాలో ఉన్నాయి, అలాంటిది నన్ను కాదని శివుణ్ణి వివాహం ఆడతావని చెప్తావెందుకు? నేను ప్రజల దాహాన్ని తీరుస్తాను. నా నీరు పాలలా తీయగా స్వచ్ఛగా ఉంటుంది. అలాంటి నన్ను తిరస్కరించకు, నా ప్రతిపాదనను అంగీకరించు అంటూ పార్వతీదేవిని ఒత్తిడి చేస్తాడు. సముద్రుడి మాటలకు పార్వతీదేవి ఆగ్రహం చెంది, నువ్వు ఏ నీటినైతే చూసి గర్వపడుతున్నావో ఆ నీరు ఎవ్వరూ తాగినంత కఠినంగా ఉప్పగా మారిపోతుంది. ఇదే నా శాపం అని సముద్రుడికి పార్వతీదేవి స్వయాన శాపాన్ని ఇస్తుంది. ఈ కారణం వల్లే సముద్రంలో నీరు ఉప్పగా ఉంటాయని అంటారు. మరికొందరేమో సాగర మదనం కారణంగా సముద్రపు నీటికి ఆ రుచి వచ్చిందని తెలుస్తారు. మరి తెలుసుకున్నారు కదా సముద్రపు నీరు ఉప్పగా ఎందుకుంటాయో. శివపురాణంలో దీని వెనుక ఉన్నటువంటి ఆసక్తిమైన కథనం గురించి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.